గట్టిగా గడ్డ పెరుగు చేసింది. హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను హరి. నేను ఖాళీగా ఉన్న టైంలో ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాను. బొమ్మలు వేయడం కానీ, ఏదో వ్లాగ్ చేయడం కానీ, ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. దానిలో భాగంగా ఈరోజు మీరు తమిళ చూసే ఉంటారు, మిల్క్ పౌడర్తో పెరుగు చేయడం ఎలా, ఓకేనా? ఈరోజు వచ్చేసి వీడియో చేస్తున్నా. మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ వీడియో. ఎప్పుడైనా రోజు బకాలకి వెళ్ళి మనం కొనుక్కొని వాళ్ళు ఎంత చెప్తే అంత రేటు పెట్టి కొనుక్కోవడం కన్నా ఇలా తెచ్చి చేసుకొని కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు అలాగే ఉంటుంది అనమాట. దానికి నేను కూడా రోజు పెరుగు తెచ్చుకొని కొనుక్కోవడం అంత ఉంటుంది. దాంట్లో అది సరిపోదు, ఏం సరిపోదు. మనకు 3 ఇది ఇలా కట్ చేసుకున్నామంటే 3 పూటలు వేసుకోవచ్చు పెరుగు అనమాట. చూద్దాం ఈరోజు కొలత ప్రకారం చెప్తా, ఎలా వచ్చదో మీరే చూడండి. మిల్క్ పౌడర్ అయితే మనకు రెడీగా ఉంది. నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, మీరు ఏదైనా మీ ఇంట్లో దొరికి ఏదైనా గ్లాస్ తీసుకొని కప్పు, దీంతో ఒక 5 గ్లాసులు అయితే తీసుకుంటాను. ఇదే కప్పుతో నేను 5 గ్లాసులు తీసుకుంటాను అనమాట. 5 గ్లాసులు తీసుకున్న తర్వాత దీంట్లో మనం 1 లీటర్ వరకు నీళ్ళు అయితే మనం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు పెరుగు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ గ్లాసు, మిల్క్ పౌడరు, వాటరు, దీన్ని తయారు చేయడానికి ఒక గిన్నె దబరాలాగా కావాలన్నమాట. నేనైతే ఈ దబరా తీసుకున్నా. దీంట్లో దాదాపుగా ఒక 3 లీటర్లు 4 లీటర్లు పడుతుంది. మనకు అంత అవసరం లేదు. 1 లీటర్ పెరుగు మనం తయారు చేసుకునే రెసిపీ అనమాట ఇది. సో దీంట్లో అయితే మనం ట్రై చేద్దాం, ఓకేనా? ముందు పౌడర్ తీసుకున్నాం. ఇప్పుడు నేనైతే 5 గ్లాసులు కాదు, పెద్ద కప్పు కాబట్టి ఎక్కువ అయిపోతుంది. అందుకోసం నేను 4 గ్లాసులు తీసుకున్నా ఈ కప్పుతో. ఇది 200 ml, ఓకేనా? ఇది 1 లీటర్ 1.5 పైన ఉంది అనమాట. దీన్ని అయితే మనం తీసుకొని మిక్స్ చేసుకుంటాం. సో నేనైతే మొత్తానికి 4 గ్లాసులు పౌడర్ తీసుకున్నా. మిక్సర్తో గెంటుతో మొత్తం కలిపేసినామంటే నెక్స్ట్ మనం పెరుగు తెచ్చేసి పెరుగులో వేసేద్దాం, ఓకేనా? పెరుగు తెచ్చేసినా కొంచెం వేసేసినామంటే మొత్తం ఒక 2 గంటల తర్వాత మొత్తం గోరువెచ్చగా వచ్చేసింది. ఈ విధంగా ఎర్రంగా వచ్చేసింది అంటే పాలు బాగా కాగినాయి అన్నమాట. చూడండి మేగడ ఆ విధంగా వచ్చినాక ఒక 2, 3, 4 పొంగులు అయితే అమారొస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది పెరుగు తోడికి ఇది నేను పోయి జమేలో కొన్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి మనకి ఎక్కువ గడ్డగా కావాలంటే ముక్కలు బాగా వేద్దాం, లేదు మీడియంగా కావాలంటే సగం వేద్దాం, ఓకేనా? దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట. 2 గంటల తర్వాత గోరువెచ్చగా ఉందన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో ఈ పెరుగు అయితే వేస్తాను. 2 స్పూన్లు కానీ ఒక 2 స్పూన్లు పుల్లుగా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తానికి కలిపేసాను అనమాట. తోడే వేసినాము. అక్కడ పెట్టేసినామంటే నా కాలు తోలుకొని కింద పడిపోతాయి. అందువల్ల నేను తెచ్చుకొచ్చి నా టేబుల్ మీద పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ మీద పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక క్లాత్ అంటే దుప్పటి కానీ టవల్ కానీ తీసుకొని ఇలా మొత్తం గాలి పోకుండా అలా మూసి పెట్టేసిన. ఇలా మూసి పెట్టిన తర్వాత ఒక 6 గంటల తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం.
మీద పేరిపోయింది అనమాట మొత్తం. మీరే చూడండి, నేను చూసిన ముందే. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసిన. చూద్దాం ఒకసారి, చూడండి అయ్యవా గట్టిగా గడ్డ పెరుగు చేసింది. ఇదేనమాట మనకు. చూడండి ఎంత అందంగా వచ్చిందో. మనకి ఇంకా గడ్డగా రావాలంటే ఇంకా పెరాలన్నమాట. ఇంకొంచెం టైం తీసుకుంటుంది. ఇదనమాట మొత్తం పెరుగు. దీంట్లో 1 లీటర్ పైనే వచ్చిందనమాట మనకు. ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా గడ్డగా వస్తుంది. చూద్దాం ఓకేనా. వీడియో చాలా బాగుంది కదా, మీకు పెరుగు అంతా ఉపయోగపడే వీడియో కదా. ప్లీజ్ లైక్ కొట్టండి ఓకేనా.